మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఎన్నికవడంపై పార్టీ శ్రేణులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. కార్యకర్తలతో కొనకళ్ళ నివాసం ఆఫీస్ సందడిగా మారింది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, కొనకళ్ళ నారాయణ నాయకత్వం, కొనకళ్ళ నారాయణ నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, కొనకళ్ళ నారాయణ నాయకత్వం, కొనకళ్ళ నారాయణ. మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో అలయన్స్ లో భాగంగా నేను పోటీ నుంచి తప్పుకున్నాను. నేను పోటీ చేయలేదు. నా పార్లమెంట్ స్థానాన్ని జనసేన ఇవ్వడం జరిగింది. నేను హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కోసం కష్టపడి పనిచేశాను. నా కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు ప్రచార సభల్లో నా గురించి చాలా గొప్పగా మాట్లాడారు. నారాయణరావు గారు చేసిన త్యాగాలు ఇప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. ఆయన పదవికి పోటీ చేయకపోయినా కూడా ఆయనకి భవిష్యత్తులో సముచిత స్థానం ఇచ్చి ఆయన గౌరవిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభల్లో చెప్పడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో